నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కేసీఆర్ నిన్న మాట్లాడుతూ పాలిచ్చే బర్రె నమ్మి దున్నపోతులు లాంటి కాంగ్రెస్ని తెచ్చుకుంటారని కూడా మీ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. ఏం చెప్పారు? పాలిచ్చే బర్రె అంటే కాంగ్రెస్ పార్టీ. మన దేశంలో మన రాష్ట్రంలో ఈరోజు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రోటీ కపడా और మకాన్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. దాంట్లో భాగంగానే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినాం. పేదవాళ్లకు ప్రభుత్వ భూములు పంచి ఇచ్చినాం, ఒకరికి 5 ఎకరాల భూమి. అదేవిధంగా భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను కూడా హస్తగతం చేసుకొని పేదలకు పంచి ఇచ్చినాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సమాజంలో వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి పాలిచ్చే బర్రె అంటే కాంగ్రెస్ పార్టీ, లేకపోతే వీళ్ళు 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి వీళ్ళు కట్టియలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పి వాయిదాల పద్ధతి తీసుకొచ్చారు. చారానా అని చెప్పి అది కూడా అందరికీ ఇవ్వలేదు. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1,00,000 ఏకకాలంలో దీర్ఘకాలిక రుణాలైనా స్వల్పకాలిక రుణాలైనా మాఫీ చేసినటువంటి ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా? ఆ రోజు 14 ప్రైవేటు బ్యాంకులు దేశంలో ఉంటే ప్రైవేటు బ్యాంకులు కోటీశ్వరులకు మాత్రమే, ఆ రోజు లక్షాధికారులకు మాత్రమే అప్పులు ఇస్తుంటే చిన్నకారు రైతులకు కూడా అప్పులు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఇందిరాగాంధీ గారు బ్యాంకులను సైతం జాతీయం చేసుకొని పేద ప్రజలకు అప్పించిన మాట వాస్తవం కాదా? కాబట్టి కేసీఆర్ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. గతం లోపల తను ముఖ్యమంత్రిగా ఉండి కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎవరైనా నియోజకవర్గ సమస్యల గురించి, అభివృద్ధి గురించి ఒక మెమోరాండం ఇద్దాం, రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ఫామ్ హౌస్కి వెళ్తే గెంటేసినటువంటి పరిస్థితి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ ఈరోజు కార్యకర్తలకు భోజనాలు పెట్టి ఎమ్మెల్యేలను రమ్మని చెప్పి ఆహ్వానిస్తే ఎవరు నమ్ముతారు? గతంలో నువ్వు ఏ విధంగా వాళ్ళను అవమానపరిచినావు, ఈరోజు నువ్వు ఏ విధంగా ఈరోజు వాళ్ళని రమ్మని చెప్పి పిలుస్తున్నావు అని చెప్పి వాళ్ళ హృదయం లోపల బాధపడే రోజులు ఈరోజు కనబడే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సో మరోవైపు సీతారామ ప్రాజెక్టు విషయంలో మేము ప్రారంభిస్తే కాంగ్రెస్ మొత్తం మేమే చేసినట్టు క్రెడిట్ దొరుకుతుందంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది, మీకు తెలుసు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది, జురాల ప్రాజెక్టు కట్టింది. జలయజ్ఞం పేరిట ఒక 100 ప్రాజెక్టులు కట్టే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసి ఆ పరంపరలో భాగంగా మధ్యలో వీళ్ళ ప్రభుత్వం వచ్చింది. కానీ అసలు సాగునీటి ప్రాజెక్టులు కట్టిందే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు కట్టింది ఏం లేదు, ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు కట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రాణహిత చెవులను రద్దు చేసి వీళ్ళు కాళేశ్వరం అనే ప్రాజెక్టు కడితే మేడిగడ్డ దగ్గర పత్రికా మిత్రులందరూ కూడా మిమ్మల్ని తీసుకెళ్లారో చూపించినాం. ఎమ్మెల్యేలు అందరం కూడా మేము పోయిన రోజు పరెళ్ళు వారిన ప్రాజెక్టులు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వీళ్ళు వ్యవసాయానికి సాగునీరు ఇవ్వలేదు. తాగునీరు అని చెప్పి అయితే నీళ్ళు పెట్టారో అది కూడా పురుగులు పడ్డాయి. ఈరోజు చాలామంది ఎవరు వాడతలేరు మా ఊర్లలో. మీరు ఒకసారి దిశా టీవీ తరఫున మీరు ఒకసారి పరిగి నియోజకవర్గంలో ఎంక్వైరీ చేయండి. ఎవరన్నా ఇంటికి పోయి మీరు మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నారా అని ఎవ్వరు కూడా తాగట్లేదు. అవి పురుగులు పడి మొత్తం కూడా రోగాలు వస్తున్నాయి ఈరోజు. అట్లాంటి పరిస్థితి ఉంది. వాళ్ళన్నీ కూడా అవినీతితో కూడుకున్నటువంటి ప్రాజెక్టులు తయారు చేసిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మేము ప్రక్షాళన చేసి మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అయితే ప్రజలకు చెప్పినామో అవి నెరవేర్చే క్రమంలో భాగంగా గత 10 సంవత్సరాల కాలంలో 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే 6 నెలల కాలం లోపల 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడానికి క్యాబినెట్ తీర్మానం మొన్ననే చేయడం జరిగింది. అదేవిధంగా సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు ఉచిత ప్రయాణం కల్పించినాం. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట ప్రతి గ్రామంలో ఉన్న పాఠశాలకు ఒక 5 లక్షల నుంచి 25-30 లక్షల వరకు కేటాయించి మహిళలే అక్కడ మహిళా సమాఖ్య అధ్యక్షురాలకే ఈ యొక్క చెక్కులు పవర్ కట్టుబెట్టి వాళ్ళ యొక్క పిల్లల్ని వాళ్ళే మంచిగా చదివించుకునే విధంగా కృషి చేస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాకుండా ఇంకా మహిళల్ని అభివృద్ధి చేయాలని చెప్పి మహిళా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆల్రెడీ ప్రారంభం చేస్తున్నాం మేము. కాబట్టి మహిళా సాదరికత అనేది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. కాబట్టి సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళని కూడా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. మహిళలే ఇంట్లో ఉంటారు. కరెంటు బిల్లు కట్టాలంటే 700 రూపాయల వరకు ఇచ్చిన మాట ప్రకారం మేము ఉచితంగా ఆల్రెడీ 0 బిల్లింగ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఎక్కడ కూడా మేము ఇచ్చిన మాటకు వెనకపోవడం లేదు. తప్పకుండా ఇంకొక నెల 2 నెలల ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షలు, బీసీలకైతే 5 లక్షలు పెట్టి ఇండ్ల నిర్మాణం కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా
ప్రారంభిస్తాం. సొంత స్థలం ఉంటే ఆ స్థలంలోనే పాత గుడిసెనో పెంకుటిల్లో బండలిల్లో ఉంటే తీసేసి పక్కా ఇల్లు నిర్మాణం కట్టిస్తాం. సో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ అలాగైతే సీఎం సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ అలాగే సిట్టింగ్ స్థానం అయిన మల్కాజ్గిరిలో బీజేపీ గెలిచిందే. అంటే బీజేపీకి బీఆర్ఎస్ అని దీనికి హరీష్ రావు కోట్ చేస్తూ రేవంత్ రెడ్డి బీజేపీకి సహకరించారని చెప్పి హరీష్ రావు అన్నారు. హరీష్ రావు మాటలకు అర్థాలే వేరులే అన్నట్టుగా ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమవుతలేదు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మన సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్ టికెట్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకే డిపాజిట్ రాలేదు. ఎట్లా రాదు? ఆయన పార్లమెంట్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇదంతా కూడా కుట్రలో భాగంగా వాళ్ళు ఏం చేసినారంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయి అక్షాంతలు ఇక్కడ అక్షాంతలే పసుపు బియ్యం కలిపి ఊర్లలో పోయి ఇచ్చారు. ఊర్లలో పసుపు బియ్యం పట్టుకొని చెప్పంటారు. ఎవరైనా అబద్ధం చెప్పినా ఒక పంచాయతీ ఉన్నా సరే పసుపు బియ్యం చేతిలో పెట్టుకొని చెప్పంటారు. అది తెలంగాణలో ఆచారం. ఇదంతా కూడా ఒక ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల్ని మోసం చేసి ఈ విధంగా వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. ఇద్దరు ఒకటైపోయారు. ట్రయాంగులర్ ఫైట్ ఉండాల్సిన ప్లేస్ లోపల ట్రయాంగులర్ ఫైట్ బదులు ఓన్లీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫైట్ అయిపోయి ఆ ఓట్లు వీళ్ళకి పడి వీళ్ళు గెలిచిర్రు. ప్రజలందరూ కూడా తెలుసా విషయం. ఎలక్షన్స్ రోజు పోలింగ్ స్టేషన్ బయట 3 ఆఫీసులు ఉండాలి. గైడెన్స్ ఇవ్వడానికి పోల్ మేనేజ్మెంట్ చేయడానికి 2 ఆఫీసులు ఉన్నాయి. ఎందుకున్నాయంటే వాళ్ళంతా ముందే డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఇదంతా కూడా కేసీఆర్ యొక్క బిడ్డ కవితను జైలు నుంచి ఇడిపించుకోవడానికి లోపాయకారి కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరిగిందని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. సో చివరిగా నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొందరు కావాలని కుట్ర పని జీవన్ రెడ్డి విషయంలో దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని గుంట నక్కలు ప్రయత్నం చేశారని సొంత పార్టీని ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఎవరా గుంట నక్కలు, ఎందుకని నాకు వచ్చింది? రేవంత్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడింది ప్రతిపక్ష పార్టీల గురించి. ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఏమనుకున్నారంటే జీవన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏదో మాట్లాడతారు అని చెప్పి అనుకున్నారు. జీవన్ రెడ్డి గారు ఒక సచ్చీలునటువంటి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు. గతంలో 14లో నాతో పాటు నా సహచార శాసనసభ్యునిగా ఉన్నాడు. అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపైన పోరాటం చేసే వ్యక్తి జీవన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు తప్ప వేరే పార్టీకి పోడు అన్న విషయాన్ని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో చివరిగా చెప్పండి, వలసల విషయంలో ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఎందుకంటే చాలా సంవత్సరాలుగా సీనియర్లు ఉన్నారు, పార్టీని నమ్ముకొని ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యేల అవసరం ఉంది, కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉంటాయని అధిష్టానం చెప్తుంది. ఎట్లా ప్లాన్ చేస్తారు? ప్రజలందరూ కూడా చూసిండ్రు 2014లో 2018లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళని కూడా ప్రలోభపెట్టి వాళ్ళ పార్టీలో మూకుమ్మడిగా చేర్చుకున్న విషయం. ఎవరైతే చేరలేదో నాతో పాటు 14లో ఎమ్మెల్యే ఉండే సంపత్ కుమార్ ఆలంపూర్, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధనకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఐటీ శాఖకు రాజీనామా చేసేసిండు తెలంగాణ రాష్ట్రం కావాలని. ఇలాంటి వాళ్ళని శాశ్వతంగానే అసెంబ్లీ నుంచి దుర్మార్గంగా తొలగించిన వ్యక్తి కేసీఆర్. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టి వీళ్ళ పక్షాన పోరాటం చేసిండు. ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు వాళ్ళు వేదాంతాలు వల్లిస్తే ఎవరు నమ్ముతారు? వాళ్ళు తొడగొట్టి చెప్తున్నాం, మీరు మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే మేము చూస్తూ ఊరుకోం. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరుతాం, మా నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటాం. మీరు చేర్చుకోలేదా గతం లోపల? కాబట్టి తప్పకుండా చేర్చుకుంటాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్తుంది. సో ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఉన్నాము, తప్పకుండా ఎవరైతే కాంగ్రెస్ విధానాలు నచ్చి చేరుతామన్న ఎమ్మెల్యేని మాత్రం తప్పకుండా చేర్చుకుంటామని కూడా వారు స్పష్టం చేసిన సందర్భాన్ని చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్ దిశ టీవీ హైదరాబాద్.